వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్లో ఈరోజు ఇప్పుడు మనకు సీజనల్గా దొరికే మామిడికాయతో కూడా చాలా రకాల కార్వింగ్స్ మనం తయారు చేసుకోవచ్చు. కొంచెం ఈజీగా ఉండేది నేను చూపిస్తున్నాను, ఎందుకంటే ఆ గ్రీన్ కలర్లో పచ్చి మామిడికాయతో చేసుకోవచ్చు మనం. అంటే పచ్చి మామిడికాయతోనే ఎక్కువ డిజైన్లు చేసుకోవచ్చు. పండిన దాంతో ఏంటంటే కొంచెం ఆ గుజ్జు జ్యూసీగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని రకాల వాటిని మనం గార్నిష్ టైప్లో యూజ్ చేసుకోవడానికి చేసుకోవచ్చు. ఓకే, దీన్ని లీఫ్ షేప్లో కట్ చేసుకుందాం. ఓకే, సో న్యాచురల్గా మనకు ఆ లీఫ్ షేప్లోనే వస్తుంది. కొంచెం కావాలనుకుంటే గ్రీన్ కలర్లో మనం కొంచెం న్యాచురల్గా గార్నిష్కి కానీ లేకపోతే ఫ్లవర్స్తో మనం బాస్కెట్ లాంటి చేసుకున్నప్పుడు గ్రీనరీగా లీవ్స్ కూడా ఫ్రూట్ లేదా వెజిటబుల్స్తో ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఇలాంటివి మనం తీసుకోవచ్చు. ఎడ్జెస్ కొంచెం ఇలా జిగ్జాగ్ కట్, అంటే కొన్ని రకాల ఆకులకి ప్లెయిన్గా ఉంటుంది, కొన్నిటికి ఇలా జిగ్జాగ్గా ఉంటుంది. కొంచెం లుక్ బాగుంటుంది అన్నమాట ఇలా చేసుకుంటే. సో వెజిటేబుల్స్తో మామూలుగా కీరా అలాంటి వాటితో చేసుకున్నప్పుడు తొందరగా డ్రై అయిపోతుంది, అంటే వాటర్ అనేది తొందరగా ఎవాపరేట్ అవుతుంది. అదే మనం మామిడికాయతో చేసుకుంటే ఎక్కువసేపు అది మనకు ఫ్రెష్గా ఉండి డిస్ప్లేలో తాజాగా కనిపిస్తుంది అనమాట. సీజనల్గా దొరికినప్పుడు మనం ఇలాంటివి వాడుకోవాలి. రెండు వైపులు కూడా ఓకే. మధ్యలో ఇలా రెండు వైపుల నుంచి స్టాండ్గా కట్ చేస్తే మనకి పీస్ ఇలా వెళ్ళిపోతుంది. ఇటువైపు నుంచి స్లాండ్ కట్లో. ఓకే, నైఫ్ కొంచెం షార్ప్గా ఉండాలి, అప్పుడు మనం అనుకున్న డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, సో రెండేది కూడా అలాగే మధ్యలో ఏదైనా చిన్న లాంటి ఫ్లవర్ లాంటిది పెట్టేసుకొని సైడ్లో పెట్టేసుకుంటే మనకు బ్యాలెన్సింగ్ ఉంటుంది. సో కొన్నిసార్లు నేను టూల్స్ వాడుతూ ఉంటాను కదా ఇలా లైన్స్ వేయడానికి, బట్ నైఫ్తో కూడా వేసుకోవచ్చు. షార్ప్ ఈ ఎడ్జ్ అనేది మనకు బాగా షార్ప్గా ఉంటే నీట్గా వస్తుంది. కొంచెం ఓపిక కావాలి కార్వింగ్ చేసుకోవాలనుకుంటే. ఓకే, సో ఇలా మామిడికాయతో కూడా మనం హ్యాపీగా కార్వింగ్స్ని తయారు చేసుకోవచ్చు.